హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. దళపతి విజయ్ కెరియర్లో చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ జనవరి 9న గ్రాండ్గా ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్స్లో స్పీడ్ పెంచేస్తున్నారు టీమ్. తాజాగా రిలీజ్ చేసిన దళపతి కచేరీ సాంగ్తో ఫ్యాన్స్కి మాస్ ఎనర్జీ డబుల్ అయిపోగా ఆడియో లాంచ్ కోసం మలేషియాలో ప్లాన్ చేసిన భారీ ఈవెంట్పై టాలీవుడ్ కోలీవుడ్ ఫోకస్ పెట్టింది. అనిరుద్ధ్ ఇస్తానంటున్న సర్ప్రైజ్ ఏంటి? ఈ ఈవెంట్ ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు చూద్దాం. జననాయగన్ ఆడియో లాంచ్ డిసెంబర్ 27న మలేషియాలోని ఓపెన్ స్టేడియంలో జరగనుందనే సమాచారం ఫ్యాన్స్ లో హైప్ పెంచేసింది. ఇప్పటికే దళపతి కచేరీ సాంగ్ రిలీజ్ చేశారు. అది కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంది. కానీ దళపతి లాస్ట్ మూవీ కావడంతో ఆడియో లాంచ్ ఈవెంట్ ని ఫెస్టివల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు అనిరుద్ధ్ రవిచంద్రన్ చెప్పుకొచ్చాడు. భారీ స్టేజ్, ఇంటర్నేషనల్ లైటింగ్ డిజైన్, వేలాది మంది అభిమానుల మధ్య దళపతి కెరియర్ లో బిగ్గెస్ట్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారట. రీసెంట్ గా అనిరుద్ధ్ చెప్పిన విజయ్ గారికి మర్చిపోలేని సర్ప్రైజ్ రెడీ చేస్తున్నా అన్నమాట ఫ్యాన్స్ కుతూహలాన్ని పెంచేసింది. అది స్పెషల్ సాంగ్ గా, దళపతి కెరియర్ ను సెలబ్రేట్ చేసే మెడ్లీనా, లేక స్టేజ్ పై లైవ్ పెర్ఫార్మెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించే అరుదైన ట్రిబ్యూటా, ఇంకా మరేదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడా అనిరుద్ధ్? విజయ్ కాంబినేషన్ లో వచ్చిన మాస్టర్ లియో బీస్ట్ మ్యూజికల్ మ్యాజిక్ ను చూస్తే ఈ సర్ప్రైజ్ ఈవెంట్ బాగా హైలైట్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు దళపతి ఫ్యాన్స్. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా విజయ్ కెరియర్ లోనే లాస్ట్ సినిమా కావడంతో అనిరుద్ధ్ బాధపడుతున్నాడు. అందుకే జీవితంలో మర్చిపోలేని సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడు. ఆ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే డిసెంబర్ 27 వరకు ఆగాల్సిందే. అయితే జనవరి 9న రిలీజ్ కానున్న ఈ సినిమాను వినోద్ తెరకెక్కించాడు. అనిరుద్ధ్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయ్ కి పొలిటికల్ మైలేజ్ తీసుకొస్తుందా అనే టాక్ కూడా వినిపిస్తోంది. విజయ్ పొలిటికల్ ఎంట్రీ ముందు చేస్తున్న లాస్ట్ సినిమాగా జననాయగన్ పై ఎమోషన్, అటెన్షన్ రెండు మ్యాక్స్ లో ఉన్నాయి. దళపతి కచేరీ సాంగ్ తో ఇప్పటికే సినిమా హైప్ టాప్ గేర్లోకి వెళ్ళింది. యాక్షన్, పొలిటికల్ బేస్, స్టార్ పవర్ ఆల్ టుగెదర్ జననాయగన్ ను బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ వైపు తీసుకువెళ్తాయా? ఆడియో ఈవెంట్ తర్వాత హైప్ మరింత రెట్టింపు అవుతుందా? ఇలా ప్రమోషన్స్, మ్యూజిక్, ఫ్యాన్ ఎమోషన్, లాస్ట్ మూవీ ఇంపాక్ట్ అన్ని యాంగిల్స్ లో జననాయగన్ ప్రీ రిలీజ్ స్టార్ట్ అయిపోతుందా అనే డిబేట్ హాట్ టాపిక్ అవుతోంది. మరి డిసెంబర్ 27న ఆడియో ఈవెంట్ లో దళపతి అనిరుద్ధ్ కలయిక ఎంత హంగామా చేస్తుందో చూడాలి. ఇయర్ ఎండ్ లో అగ్రెసివ్ గా వచ్చి బాక్సాఫీస్ పై సునామీలా దూసుకెళ్తున్న బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ రిలీజ్ అయిన వారం రోజుల్లోనే 200 కోట్ల కలెక్షన్స్ తో ముందుకెళ్తోంది. అయితే ఈ దూకుడికి కళ్ళెంబేశాయి కొన్ని కంట్రీస్. ఈ సినిమాని బ్యాన్ చేస్తూ థియేటర్స్ డోర్స్ మూసేశారట. దాంతో కలెక్షన్స్ పై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందా? అసలు స్టోరీ ఏంటి? డిసెంబర్ 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ కి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నుంచే విపరీతమైన హైప్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజే 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాగా 1 వీక్ లోనే 180 కోట్ల కలెక్షన్స్ దాటేసి సూపర్ సాలిడ్ హోల్డ్ చూపించింది. ఇంకా సక్సెస్ రన్ కొనసాగిస్తోంది. ఈ మధ్య బాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫిల్మ్స్ లో ఒకటిగా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్న ధురంధర్ కి ఒక పెద్ద షాక్ తగిలింది. గల్ఫ్ లోని 6 దేశాలు బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యుఏఈ ఇవన్నీ ఈ సినిమాను నిషేధించాయి. నిర్మాతలు అన్ని క్లియరెన్స్ల కోసం పడరాని పాటలు పడ్డా కొన్ని చోట్ల సెన్సార్ అనుమతులు కూడా రాకపోవడంతో చాలా తక్కువ థియేటర్స్ కి మాత్రమే పరిమితమైంది. దానికి మెయిన్ రీజన్ పాకిస్తాన్ కి వ్యతిరేకంగా తెరకెక్కించడమే అంటున్నారు. గల్ఫ్ మార్కెట్ బాలీవుడ్ కి ఎంత కీలకమంటే ప్రత్యేకంగా చెప్పనక్కలేదు. అక్కడ కలెక్షన్స్ లేకపోయినా కూడా ఇండియాలోనే దురంధర్ కలెక్షన్స్ హీట్ పెంచేస్తున్నాయి. 17 ఏళ్ల తర్వాత హిందీ నుంచి వచ్చిన లాంగెస్ట్ రన్ టైమ్ సినిమా ఇది. ఈ భారీ నిడివితో కూడా ఆడియన్స్ థియేటర్స్ లో మైండ్ బ్లాంక్ అయి ఆసక్తిగా చూస్తున్నారు. రణ్వీర్ సింగ్ మాధవన్ కీ రోల్స్ పోషించగా ఆదిత్య ధర్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా కనిపించిన అక్షయ్ ఖన్నా స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఒక ఎంట్రీ సీన్ లో అరబిక్ సాంగ్ కి అక్షయ్ వేసిన స్టెప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. పెర్ఫార్మెన్స్, లుక్, యాటిట్యూడ్ ఫ్యాన్స్ ని బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. హీరోకి మించిన పాపులారిటీ వస్తుంది. అంతేకాదు హల్చల్ రోజుల్లో అక్షయ్ కి కోస్టార్ అయిన కరీనా కపూర్ కూడా పబ్లిక్ గా ప్రశంసించడంతో ఆ సాంగ్ కి మరింత క్రేజ్ వచ్చింది. కొరియోగ్రాఫర్ ని పక్కన పెట్టి అక్షయ్ చేసిన మూమెంట్స్ సినీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఎప్పట్లాగే ఈ వారం కూడా కొన్ని సక్సెస్ఫుల్ మూవీస్, కొన్ని డైరెక్ట్ ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. ప్రత్యేకంగా వీకెండ్ కి ఫ్యామిలీతో రిలాక్స్ అవుదామని అలా రిలాక్స్ అవుతూ చూస్తున్న ప్రేక్షకుల కోసం స్టోరీ ఓరియంటెడ్ గా, ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ గా కొన్ని సినిమాలు, సిరీస్లు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఈ వీకెండ్ ఆడియన్స్ ని చిల్ చేయడానికి, బింజ్ మోడ్ లో పెట్టడానికి ఎలాంటి కాంటెంట్ వస్తోంది? థియేటర్స్లో, ఓటీటీలో మీకోసం రెడీగా ఉన్న ఆ సినిమాలేంటి?
ఇప్పుడు చూద్దాం. స్పెషల్లీ యూత్ కోసం రూపొందిన 3 రోజెస్ సీజన్ 2 ఓటీటీలో రిలీజ్ అయింది. రాశి సింగ్, ఖుషితా, ఈషా రెబ్బా కీ రోల్స్ లో వచ్చిన 3 రోజెస్ కి ఇది సీక్వెల్ సిరీస్. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ సీజన్ మీద ఆసక్తి పెరిగిపోయింది. డిసెంబర్ 13 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ లో హర్ష, సత్య రోల్స్ కూడా కాంటెంట్ కి కొత్త లేయర్ జోడించబోతున్నాయి. వీకెండ్ కి యువత కోసం రెడీగా ఉన్న ఎంటర్టైన్మెంట్ ప్యాక్ 3 రోజెస్ సీజన్ 2. దుల్కర్ సల్మాన్ కీ రోల్ పోషించిన లేటెస్ట్ సినిమా కాంతా నవంబర్ 14న థియేటర్స్ లో ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని అలరించేందుకు రెడీ అయింది. నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. సెల్వమణి సెల్వరాజు డైరెక్షన్ లో దిల్కర్ సరసన భాగ్యశ్రీ బోర్సే మెయిన్ లీడ్ లో నటించగా సముద్రఖని, రానా దగ్గుబాటి కీ రోల్స్ పోషించారు. తెలంగాణ జానపదాల సోయగాన్ని తెరపైకి తీసుకొచ్చి ఫోక్ సాంగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు హీరోయిన్ గా మెరిసిన కలివి వనం సినిమా తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ సహజ సౌందర్యాన్ని బ్యాక్ డ్రాప్ గా తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంలో రఘుబాబు, బిత్తిరి సత్తి చేసిన కీ రోల్స్ కథకి మరింత ఆకర్షణ జోడిస్తున్నాయి. తమిళ్ రొమాంటిక్ కామెడీ ఆరోమలే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. కిషన్ దాస్, శివాత్మిక రాజశేఖర్ జంటగా నటించిన ఈ లవ్ స్టోరీ ఇద్దరు వేర్వేరు భావాలున్న అబ్బాయి అమ్మాయి మధ్య నడిచే రిలేషన్షిప్ జర్నీని క్యూట్ గా ప్రెజెంట్ చేశారు. నవంబర్ 7న థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డిసెంబర్ 12 నుంచి జియో హాట్స్టార్ లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా బయటున్న ఎన్ఆర్ఐల కోసం మాత్రం సింప్లీ సౌత్ ఓటీటీలో ప్రత్యేకంగా అందుబాటులోకి రానుంది. ఇంకా ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో హైప్ క్రియేట్ చేస్తున్న హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు ఆడియన్స్ ని ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. హాలీవుడ్ డ్రామా గుడ్ బై జూన్ నుండి డిటెక్టివ్ మిస్టరీ వేకప్ డెడ్ మ్యాన్ వరకు, యువత ఫేవరెట్ రొమాంటిక్ డ్రామా టెల్ మీ సాఫ్టీ నుంచి ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్ సాలీ మొహబత్ వరకు ప్రతి జాన్రాలోనూ స్ట్రాంగ్ లైనప్ రెడీగా ఉంది. ఈ వారం ఇమోషన్, సస్పెన్స్, లవ్, మర్డర్ మిస్టరీస్ ఉన్నాయి. గుడ్ బై జూన్ హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12న థియేటర్లలో రిలీజ్ అయింది. క్రిస్మస్ ముందు రోజే అంటే డిసెంబర్ 24న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రానుంది. హ్యూమన్ ఎమోషన్స్ తో పాటు డ్రామా, సస్పెన్స్ ల కలయికతో రూపొందిన ఈ కథలో ప్రతి పాత్రకి ఓ ప్రత్యేకత ఉంది. థియేటర్ రిలీజ్ నుంచి నెట్ఫ్లిక్స్ ప్రీమియర్ వరకు ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరిగేలా కనిపిస్తోంది. నైవ్స్ అవుట్ యూనివర్స్ కి మరో డార్క్ చాప్టర్ గా వస్తోంది. వేకప్ డెడ్ మ్యాన్ ఏ నైవ్స్ అవుట్ మిస్టరీ. డేనియల్ క్రేగ్ మళ్లీ బెను బ్లాంక్ అవతారంలో ఈసారి న్యూయార్క్ లోని ఒంటరి రిలీజియస్ కమ్యూనిటీలో జరిగిన అసాధ్యం అనిపించే లాక్డ్ రూమ్ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు. జోష్ ఓకానర్, మీలా కూనీస్, గ్లెన్ క్లోజ్ వంటి స్టార్ క్యాస్ట్ ప్రెజెన్స్తో సస్పెన్స్ మరింత ఇంటెన్సిటీ క్రియేట్ చేసింది. నవంబర్ 26న లిమిటెడ్ థియేట్రికల్ రన్ తర్వాత డిసెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ థ్రిల్లింగ్ డిటెక్టివ్ డ్రామా ఓటీటీ ఆడియన్స్ కు మరో మైండ్ ట్విస్టింగ్ పజిల్ అవుతోంది. మెస్డిస్ రాన్ రాసిన ప్రెజెంట్ జనరేషన్ కు బాగా కనెక్ట్ అయ్యే టెల్ మీ ట్రయాలజీ నుంచి వచ్చిన మొదటి అడాప్టేషన్ గా టెల్ మీ సాఫ్ట్ ఇప్పుడు ప్రైమ్ వీడియోస్ లో ఎక్స్క్లూజివ్ గా స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 12, 2025న విడుదలైన ఈ ప్రైమ్ ఒరిజినల్ రొమాన్స్, ఎమోషన్, యువత జీవితంలోని కాన్ఫ్లిక్ట్స్ ను రియలిస్టిక్ గా చూపిస్తూ అభిమానుల్లో మరింత హైప్ తెచ్చుకుంది. మెస్డేస్ రాన్ క్రియేట్ చేసిన మరో సెన్సిటివ్ వరల్డ్ ను తెరపైకి తీసుకొచ్చిన ఈ సినిమా వీకెండ్ ఆడియన్స్ ని కూర్చోబెడుతుంది. డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కి కొత్త టచ్ తో వచ్చిన సాలీ మెహబ్బత్ ఇప్పుడు డిసెంబర్ 12 నుంచి జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. రాధికా ఆప్టే, దివ్యేందు ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్లతో కథలోని క్రైమ్ ఎమోషన్ లేయర్లు మరింత ఆకర్షిస్తున్నాయి. దర్శకురాలిగా టిస్కా చోప్రా చేసిన తొలి ప్రయత్నమే అయినా టెన్షన్, ట్విస్ట్, మైండ్ గేమ్స్ తో సినిమా సైకలాజికల్ థ్రిల్ ను సరిగ్గా డెలివర్ చేసింది. క్రైమ్ డ్రామా అభిమానులకు ఈ సినిమా పక్కా ఎంగేజింగ్ రైడ్. విమిక్షల వర్కని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీ రోల్లో గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన మిస్టరీ కామెడీ థ్రిల్లర్ డొమినిక్ అండ్ ద లేడీస్ పర్స్. ఈ సినిమా జనవరిలోనే థియేటర్స్లోకి వచ్చింది. ఇప్పుడు 11 నెలల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవుతోంది. జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో డిసెంబర్ 19 నుంచి అందుబాటులోకి రానుంది. పోస్టర్ రిలీజ్ అయింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అంతేకాదు ఇండస్ట్రీకి వచ్చి కూడా 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జైలర్ 2 టీం మధ్య సెట్లో కేక్ కట్ చేసి రజనీకాంత్ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. జైలర్ 2 టీం విషెస్ తెలిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.